ఇది నిజంగా అండి ఈ నెల జనవరి 24వ తారీఖున జరిగినటువంటి దాష్టీకం అన్నమాట. ఇది ఒంటరిగా ఒక మహిళ మీద ఆమె భర్తకి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి తగువులాటలో భర్త ఆమెను ఇంట్లో నుంచి బయటకు గెంటేసి ఇంటి తాళాలేసి 3 సంవత్సరాల నుంచి ఆవిడని రోడ్డు మీద పడేశారు. ఆవిడ ఆ ఇంట్లో తల దాచుకొని ఆవిడ వల్ల కాక ఇంకా ఎక్కడ బ్రతకాలో అర్థం కాక ఆవిడ ఇంట్లోకి ఆవిడ వెళ్ళి ఉండడానికి ఆవిడ పోయి పోలీసు కంప్లైంట్ ఇస్తే పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు. ఆవిడ తాళం తీసుకుని ఆవిడ ఇంట్లో ఆవిడ ఉన్నది. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆవిడ మీద ఆవిడ ఇంటికి వెళ్ళిన తర్వాత పోలీసులు కంప్లైంట్ తీసుకోకపోతే స్పీడ్ పోస్ట్ లో కూడా కంప్లైంట్ పంపించింది. నేను నా ఇంటికి వెళ్తున్నాను, నా భర్త ఇలా చేస్తున్నాడు, నాకు ఇల్లు లేకుండా చేస్తున్నాడు, నేను నా ఇంట్లో ఉంటున్నాను, నా భర్త నుంచి ప్రొటెక్షన్ ఇవ్వండి. ఆ స్పీడ్ పోస్ట్ లో పంపించిన తర్వాత కూడా దాదాపు 20 మంది పోలీసులు ఆమెకి వెళ్లి తలుపులు కొట్టి తలుపులు పగలగొట్టి ఆవిడ బాత్రూమ్ లో ఆవిడ టెన్షన్ లో యాంగ్జైటీలో ఆవిడకి మోషన్స్ అయితే ఆవిడ బాత్రూమ్ లో ఉంటే కూడా మహిళా పోలీసులు కానివ్వండి, తర్వాత అదేంటి మెన్ పోలీస్ కానీ బాత్రూమ్ తలుపు అద్దాల నుండి కోసి మరి ఆవిడని బయటికి తీసుకురావడం అనేది ఇది ఎంతవరకు ప్రజాస్వామ్య సమాజంలో ఇది ఎంతవరకు నైతిక? ఒక మాట చెప్పాలి, ఇది ఏ విధంగా దీన్ని సమర్థించుకుంటారు పోలీసులు? ఇక్కడ అసలు ఏం జరుగుతుందండి? అరే ఒక నోటీస్, అదే మేము పోలీసుల్ని ప్రశ్నిస్తే పోలీసులు ఏమంటున్నారు? నోటీస్ ఇవ్వడానికి అంతమంది పోలీసులు వెళ్తారా అండి? అంతమంది తలుపులు బద్దలు కొడతారండి? ఆవిడ ఏమన్నా టెర్రరిస్టా లేకపోతే ఇంకేమన్నానా? మీరు తలుపులు తీయకపోయినా మనిషి లేకపోయినా నోటీసు డోర్ కంటించి వస్తారు. లేదు, పోలీసులే వచ్చి నోటీస్ ఇవ్వాలి అనుకుంటే ఒక 2 కానిస్టేబుల్స్ లేకపోతే సంబంధిత అధికారి వచ్చి ఒక అడ్వకేట్ తీసుకొచ్చి ఇస్తారు. ఏది లేకుండా ఒక్కసారి లోపలికి దుండగులు తోసుకొని వచ్చేసినట్టు ఏంటంటే ఆ దౌర్జన్యం, ఒక మహిళ మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యం. ఈ విషయాన్ని గనక సీరియస్ గా తీసుకోకపోతే నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను, అక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడో ఆయన మీ పేరు చెప్పుకునే ఈ దౌర్జన్యాలన్నీ చేస్తున్నాడు అనేది మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అవన్నీ బాధితుల్ని మీ ముందు ప్రొడ్యూస్ చేయమన్నా కూడా ముఖ్యమంత్రి గారు ప్రొడ్యూస్ చేస్తాం, మీరే సపోర్ట్ చేస్తున్నారని చెప్తున్నారు మాకందరికి. దయచేసి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఆ పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకుంది, అలాగే ఈ మహిళకి న్యాయం చేయమని మాత్రం నేను కోరుకుంటున్నానండి. అలాగే మిగిలినటువంటి పార్టీలు మొత్తం అందరూ కూడా ఈ చర్యను ఖండించాలి. మహిళా కమిషన్ కి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మంచి కేసులు సుమోటోగా తీసుకుంటున్నారు, అద్భుతంగా చేస్తున్నారు. ఇక్కడ కూడా ఒక మహిళ పోలీసుల ద్వారా ఇంత భయంకరమైనటువంటి టార్చర్ ని ఫేస్ చేసింది. దయచేసి నేను మహిళా కమిషన్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, అప్పీల్ చేస్తున్నాను, ఈమె కేసును తీసుకోండి, అసలు ఈ కేసును పరిశీలించండి, దీంట్లో ఉన్నటువంటి దోషుల మీద ఎంక్వైరీ చేసి దోషుల్ని మాత్రం న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టండి. జూబ్లీ హిల్ ఎవరున్నారు ఏంటి అనేది ఎంక్వైరీలో చెప్పాలండి. ఇప్పుడు ఆవిడ ఉన్నారు, ఆవిడ మీదకి వచ్చింది పోలీసులు. ఇక్కడ మేము అడుగుతున్నాం, అసలు అంతమంది పోలీసులు ఎందుకు వచ్చారు? అసలు అంతమంది రావాల్సిన అవసరమే ఉంది. పోలీసులు ఎవరు పంపించారు? పోలీసులు చెప్పాలా పోలీసులు ఎందుకు వచ్చారని. కంప్లైంట్ ఇచ్చినప్పుడు తీసుకొని కంప్లైంట్ అలా ఎలా ఒక మహిళ మీద? అదే చెప్తున్నా, మహిళ కంప్లైంట్ ఇస్తే పోలీసులు తీసుకోవాలా? ఒక మహిళ కంప్లైంట్ ఇవ్వడానికి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాల్సి వచ్చింది. మరి ఎవరు కంప్లైంట్ ఇస్తే ఆమె మీదకి అంతమంది పోలీసులు వచ్చారు? అంతమంది పోలీసులు ఒక ఆమె ఇంట్లో ఆమె ఉందండి, ఎవరిల్లు ఆవిడ తలుపులు బద్దలు కొట్టుకొని పోలేదు. ఇంట్లో నుంచి భర్త గెంటేస్తే ఆ ఇంట్లో ఆమెకి కూడా హక్కు ఉంది, ఆమె కూడా ఆ ఇంటికి సంబంధించినటువంటి యజమానే. ఆవిడ హక్కుని ఆవిడ తీసుకుంటే ఆ హక్కుని కాలరాయడానికి ఎవరికో లీజుకి ఇచ్చారు అని చెప్పి ఇంత దౌర్జన్యంగా ఎలా వెళ్తారండి? ఇచ్చింది భర్త, తీసుకునేది ఇంకొక అతను. ఎవరు వచ్చి తీసుకోవాలా? అతను ఎవరైతే లీజుకి ఇచ్చారో లీజుకి ఇచ్చిన వాళ్ళతో తేల్చుకోవాలి. కానీ ఇక్కడ ఈ అబ్బాయి ఈ మహిళ ఉందని కూడా చూడకుండా మహిళ మీదకి వచ్చారు. అంతేకాదు, ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి వాచ్మెన్, ఆ వాచ్మెన్ తోటి వచ్చినటువంటి ఎవరో సుబ్బారెడ్డి అనేటటువంటి వ్యక్తి ఈవిడ మీద చేస్తున్నటువంటి దౌర్జన్యం ఎంత హీనం అంటే, వాచ్మెన్ మాట్లాడతాడు, ఫోన్ పగలగొడతా, నిన్న ఇంట్లో నుంచి బయటికి గెంటుతానని. ఆ వీడియోస్ కూడా మేము ప్రెస్ మొత్తానికి రిలీజ్ చేశాం. అసలు ఈ వెనక ఏం జరుగుతుంది అనేటటువంటిది మహిళా కమిషన్ ఎంక్వైరీ వేయాలి. ఎంక్వైరీ చేసి రిపోర్ట్ బయట సాక్ష్యాలన్నీ కూడా వాస్తవాలన్నీ బయట పెట్టాలి. న్యాయస్థానం ముందు దోషుల్ని మాత్రం ప్రొడ్యూస్ చేయాలి. న్యాయస్థానంలో ఈ మహిళకి న్యాయం జరగాలి. ఏంటండి, అందరికీ కంప్లైంట్స్ ఇచ్చామండి.
అదే రోజున ఇష్యూ జరుగుతున్న రోజున కమిషనర్ గారికి ఆవిడ లాయర్ గీత గారు ఉన్నారు. కమిషనర్ గారికి నంబర్ ఆఫ్ టైమ్స్ ఫోన్ చేశారు, ఆయన రెస్పాండ్ కాలేదు. అలాగే ఆయనకి మెసేజ్ కూడా పెట్టారు, ఆయనకి వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు, రెస్పాండ్ అవ్వలేదు. ఎవ్వరూ రెస్పాండ్ అవ్వట్లేదు. మీరు ఎవరినైనా మీరు కలిసారా అంటే ఆ సిచ్యుయేషన్ లో మేము అందరికి కాల్స్ చేశాము, అందరు ఎవ్వరూ రెస్పాండ్ కాలేదు. స్పీడ్ పోస్ట్ లో మాత్రం మేము పంపించాం. భయం వేస్తుందండి. పోలీస్ స్టేషన్ కి వెళ్తే మళ్ళీ ఏం కేసులు పెడతారు? ఈ విషయం ఏంటంటే అడిగిన వాళ్ళ మీద కేసు పెడుతున్నారు. ఆవిడ లాయర్ గీతా గారు వెళ్ళింది, అరే ఆవిడ ఎందుకు అరెస్ట్ చేశారు అని అంటే, మా డ్యూటీ కట్టొస్తున్నావు నిన్ను కూడా లోపలేస్తావు అని చెప్పేసి ఆవిడని కూడా అరెస్ట్ చేశారు. ఈ పరిస్థితుల్లో ఏ పోలీస్ స్టేషన్ గడువు తొక్కమంటారు? ఎక్కడ న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఏ పోలీసులకు పెట్టుకోవాలో మాకు అర్థం కాక హ్యూమన్ రైట్స్ కమిషన్ కి వచ్చాం. హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కంప్లైంట్ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. నిజంగా దీని మీద వాస్తవాలు బయటికి రావాల్సిందే. మీడియా మిత్రులందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, చిన్న చిన్న విషయాలన్నిటినే గంటలు నెలల తరబడి పెడుతున్నారే, డిస్కషన్లు పెట్టి మైలేజ్ పెంచుకుంటున్నారు. ఒక మహిళకి జరిగింది. నేను చాలా మందికి ఇవన్నీ పంపించిన మీడియా మిత్రులు ఎవ్వరూ కూడా స్పందించలేదు. ఈ రోజు మాత్రము ఖచ్చితంగా నా రిక్వెస్ట్ చేస్తే వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి. దయచేసి దీని మీద మీడియా కూడా స్పందించాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఉంది. ప్రమీలాదేవి గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ భర్త భార్య అందరు కలిసి ఆ ఇంట్లో ఉండేవాళ్ళండి. వాళ్ళ భార్యాభర్తల గొడవలో బయట ఉంటున్నారు. తర్వాత ఆ ఇంట్లో ఎవరు రెంట్కి లేరు, ఆ ఇల్లు ఖాళీగా ఉంది. ఆమె చాలా రోజుల నుంచి బయట ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ కానీ ఇంటి అద్దెలు కానీ కట్టుకోలేక ఆమె ఇంట్లోకి ఆవిడ వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత మాకు 24వ తారీఖు సాయంత్రము 4:30-5 గంటల ప్రాంతంలో ఒక ఫోన్ చేశారండి. పోలీసు వాళ్ళు వచ్చి, చాలా మంది పోలీసు వాళ్ళు వచ్చి తలుపులు బాగొడుతున్నారండి, ప్లీజ్ నన్ను సేవ్ చేయండి, నన్ను ఇంట్లోంచి బయటికి లాగాలని చూస్తున్నారండి. ఇంతవరకు వాళ్ళు నాకు ఫోన్ కూడా చేయలేదు. ఇప్పుడే వచ్చి తలుపులు కొట్టి బయటికి రండి అని అంటున్నారండి అని అంటే, మేము వచ్చే వరకు వెయిట్ చేయండి అని చెప్పామండి. మేము ఆవిడ తలుపు తీయలేదండి, ఏదో వేసి బద్దలు కొట్టేశారండి, మొత్తం బ్రేక్ చేసేసారు అని. నాకు అర్జెంటుగా వాష్రూమ్ వస్తుంది అని చెప్పి ఆమె వాష్రూమ్లోకి వెళ్ళారండి. వెళ్తే ఆమె బెడ్రూమ్ తలుపులు పగలగొట్టారండి, డ్రెస్సింగ్ రూమ్ తలుపులు పగలగొట్టారు. ఆవిడ బాత్రూంలో ఉన్నదాన్ని అట్లానే ఈడ్చుకొని బయటికి తీసుకొచ్చారండి. ఈడ్చుకుంటూ బయటికి తీసుకొచ్చారు. మేము అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి 1/2 అవర్ 45 మినిట్స్ అయిందండి. వెళ్ళేటప్పటికి మొత్తం పోలీసు వాళ్ళు లోపలికి ఎవరిని ఎంటర్ కానియకుండా బయట నుంచి లాకేసేసారు. అపార్ట్మెంట్ బయట గేట్. అపార్ట్మెంట్ లో మొత్తము వీళ్ళ ఫ్లాట్ కానివ్వండి పవర్ కట్ చేసేసారు. కమ్యూనికేషన్ లేదు. సీసీ ఫుటేజ్లు ఉన్నాయి బయట. సీసీ ఆ 7 ఫ్లాట్స్ ఏమో ఉన్నాయి అంటున్నారండి. అందులో సీసీ కెమెరాస్ అయితే ఉన్నాయి, అవి పని చేయకుండా వీళ్ళ అపార్ట్మెంట్ లో అండి. ఎందుకంటే ఈవిడ మాకు ఫోన్ చేసి లోపల నుంచి ఏమి కనబడట్లేదు, మొత్తం కరెంట్ పోయింది అని అన్నారండి. బయట చూస్తే ఆ ఏరియా మొత్తం కరెంట్ ఉంది. మేము అక్కడ రీచ్ అయ్యేటప్పటికి ఈమె ఒక్క ఫ్లాట్ లోనే కరెంట్ లేదు. మేము వెళ్ళి అడుగుతుంటే ఏ సెక్షన్ కింద మీరు ఆవిడని అరెస్ట్ చేస్తున్నారండి అని అడుగుతుంటే ఎవరి నుంచి రెస్పాన్స్ లేదు. అసలు మమ్మల్ని లోపలికే ఎంటర్ కానీలేదు. ఆమె ఏం అఫెన్స్ చేసిందండి, ఏం నాన్ బెయిలబుల్ అఫెన్స్ చేసింది, ఏ సెక్షన్ కింద ఆమెను అరెస్ట్ చేశారు, కంప్లైంట్ ఏముంది, మాకు కాపీ ఇవ్వండి అని మేము రిక్వెస్ట్ చేసాం వాళ్ళని. మాకేమీ ఆన్సర్ చేయలేదు. ఆవిడనైతే అట్లానే అరెస్ట్ చేసుకొని లేడీ కానిస్టేబుల్ ఆమె వాష్రూమ్ బట్టలలోనే వాష్రూమ్ పోయిందండి. ఆ టెన్షన్ కి సివియర్ డయాబెటిక్. ఆ డ్రెస్ చేంజ్ చేసుకుంటా అంటే కూడా దే డిడ్ నాట్ పర్మిట్ హర్. అట్లానే తీసుకెళ్లారండి పోలీస్ స్టేషన్ కి. వెళ్ళినప్పుడు పోలీస్ వ్యాన్ లోంచి ఆమెను దించుతున్నప్పుడు ఆవిడ మూతి మీద ఇక్కడ, ఈ చేతులు, ఈ పొట్ట మీద అన్ని గాయాలు ఉన్నాయి. ఈ మూతి అంతా బ్లడ్ కారుతూ ఉందండి. అది మేము వీడియో అయితే తీసుకోగలిగాం కానీ ఫోటోలలో అంత ఇదిగా కనపడలేదు. ఏమైందంటే నన్ను బాగా కొట్టారు అని చెప్పి ఏడుస్తూ ఉన్నారండి ఆమె. ఇంకా వాళ్ళు మమ్మల్ని కూడా అక్కడ ఉండనీయకుండా వెళ్ళిపోండి అని, మీరు కనుక ఆవిడకి సపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తాము, యూఆర్ అబ్స్ట్రక్టింగ్ అవర్ డ్యూటీస్ అంటున్నారండి. వాళ్ళ డ్యూటీ ఏంటి అని మేము అడిగామండి. మీరు ఏ సెక్షన్ కింద ఆమెను అరెస్ట్ చేశారు, ఏ సెక్షన్ పెట్టారు, ఆమె నాన్ బెయిలబుల్ అఫెన్స్ ఏం చేసింది, షీజ్ మర్డర్ ఏమైనా చేసిందా, లేకపోతే ఏమైనా దొంగతనం చేసిందా? ఆమె ఇంట్లో ఆమె ఉందండి. ఆ ఇంట్లో చూసామా అండి, వాళ్ళ మదర్ ఫాదర్ ఫోటోలు కూడా ఈ రోజు కూడా షెల్ఫ్లలో ఉన్నాయి. ఈ రోజు కూడా ఆవిడ కొనుక్కున్న వస్తువులే ఉన్నాయి. ఎవరో ఒక సుబ్బారెడ్డి అన్న బయట ఒక వ్యక్తి మా ఇంట్లో మాకు అగ్రిమెంట్ ఉందండి, మేము అక్కడ ఆఫీస్ రన్ చేస్తున్నాము అని అన్నారండి.
అగ్రిమెంట్ అంటున్నారు మేడం, అది వాస్తవమేనా? అగ్రిమెంట్ ఉంది అంటే మీరు ఆ ప్రెమిసెస్ దేనికి యూజ్ చేశారని అడిగామండి మేము. అడిగినప్పుడు ఆ ప్రెమిసెస్ మేము ఆఫీస్ పర్పస్ అన్నారు కొద్దిసేపు, లేకపోతే గెస్ట్ హౌస్ అంటున్నారు, కానీ కరెక్ట్ ఆన్సర్ అతని దగ్గర నుంచి రాలేదు. ఎందుకంటే అంత ముందు మేము ఆ ఇంట్లో చూసాము, అన్ని ఈమె వస్తువులే ఉన్నాయి, ఆఫీస్ కి సంబంధించిన వస్తువు ఒకటి లేదు. దాని గురించి అడిగితే అతను ఏమి సమాధానం చెప్పలేదు. ఎవరో ఒక శివారెడ్డి అన్న అతను మాత్రం మాకు, మేము వెళ్ళి అడుగుతుంటే మీరు మీదే తప్పు, మమ్మల్ని డిస్పోజ్ చేశారు అట్లా మాట్లాడతారు. మొత్తానికి పోలీసు వాళ్ళు అయితే ఇల్లీగల్ గా ఆమె ఇంట్లో నుంచి ఆమెని బయటికి తీసుకొచ్చి పడేశారండి. పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అక్కడి నుంచి వదిలేశారు. పోలీస్ స్టేషన్ లో ఆమెని వాళ్ళ మెయిన్ మోటివ్ ఏంటంటే ఆమె ఇంట్లో నుంచి డిస్పోజెస్ చేయాలి. కోర్టు చేయాల్సిన పని, కోర్టులో మనము ఎవరినైనా ఎవిక్షన్ చేయాలి అంటే దానికి ప్రొసీజర్ ఉంటుంది. ఎవిడెన్స్లు, సాక్ష్యాలు, ఆర్గ్యుమెంట్లు అవన్నీ అయిన తర్వాత ఆ ఆధారాలను బట్టి ఎవరికి టైటిల్ ఉంది దాన్ని బట్టి ఇస్తారు. ఇది ఏమీ లేకుండా పోలీసు వాళ్ళు 3 hours లో ఆమె ఇంట్లో నుంచి బయటేశారు. అది వాళ్ళ ఇల్ మోటివ్. దే హ్యావ్ సక్సీడెడ్. అంటే వీళ్ళ హస్బెండ్ కి మేడం కి ఉన్న విభేదాలు ఎటువంటి వాళ్ళ మధ్య భార్యాభర్తల గొడవలు, ఫ్లాట్ కి సంబంధించి ఎటువంటి గొడవలు లేవండి. ఆవిడ వారణాసి, కాశీ వెళ్ళారు ఒకసారి. వెళ్ళిన టైంలో ఆమెను ఇంట్లోకి రానియకుండా అతను తాళం వేసేసాడండి. ఆమె సామానాన్ని అట్లానే ఉంది. అప్పటి నుంచి ఆవిడ బయట ఫ్రెండ్స్ ఇళ్లలో అక్కడెక్కడ తలదాచుకుంది. తర్వాత ఎన్నాళ్ళని ఆమె ఇంట్లో ఉంటది. తర్వాత వాళ్ళ ఇంట్లో ఎంక్వైరీ చేసుకున్నారు. ఆ ఇంట్లో సామానాన్ని కానీ అన్ని ఆవిడ అట్లానే ఉన్నాయి. అందుకని ఆమె మళ్ళీ ఆమె ఇంట్లోకి ఆమె వెళ్ళారు. ఏ విధంగా న్యాయం చేయాలనుకుంటున్నారు మేడం? ఇది పోలీసు వాళ్ళు హై హ్యాండెడ్ గా ఇల్లీగల్ యాక్ట్ అండి. ఇది పోలీసు వాళ్ళకి యాజ్ పర్ లా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము. ఇంకా రాజకీయ కుట్రలు ఏమైనా ఉన్నాయంటారు? వాళ్ళిద్దరు భార్యాభర్తల విషయం అండి. మరి రాజకీయ కుట్రలు అంటే పోలీసు వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారో మాకు కూడా అర్థం కావట్లేదు. ఆమె ఎటువంటి రాజకీయ నాయకురాలు కూడా కాదు. ఆమె ఒక సామాన్య మహిళ. వాళ్ళు ఇలా సాయం చేయకపోతే ఎక్కడ బతుకుతామమ్మా? చెప్పండి అసలు ఆ రోజు ఏం జరిగింది? ఎటువంటి అన్యాయం జరిగింది ఇంతవరకు కానీ ఎవరైనా చూసారేమో చెప్పమండి అమ్మా. అంత దారుణంగా చేశారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోని పోలీసులు. వాళ్ళకి ఎక్కడ ఎవరిని దొంగతనాలు చేసే వాళ్ళు, దోపిడీలు చేసిన వాళ్ళు పట్టుకోవడం చేతనైతే చేయాలి. ఇంట్లో ఒక స్త్రీని, ఆడదాన్ని ఇంత దారుణంగా అవమానిస్తారా? ఆవిడ ఇంట్లోకి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఈ భర్త ఇంట్లో నుంచి ఆమెను బయటికి లేని టైంలో తాళం వేసి 3 సంవత్సరాల నుంచి వేధిస్తున్నాడు. ఆవిడ ఆ ఇంట్లో తలదాచుకున్నటువంటి ఆమె చివరికి ఆమె ఇంటికి ఆమె వెళ్ళడానికి నిర్ణయించుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్తే కంప్లైంట్ తీసుకోలేదని చెప్పేసి ఆవిడ తాళాలు ఓపెన్ చేసుకొని వెళ్ళినటువంటి ఆవిడ మీద పోలీసులు చేసినటువంటి దౌర్జన్యం. అసలు పోలీసులలో ఒక్క దగ్గర ఎక్కడికి వెళ్ళినా నన్ను అన్యాయంగానే చేస్తున్నారండి. డివిసిలో కేసులు ఉన్నాయి. ఎక్కడ పోలీస్ స్టేషన్ లోని FIR బుక్ అయిందండి 498 అది ఆయన మీద. ఆయన అమెరికా 3 సంవత్సరాల నుండి నండి. ఒక్కసారి కొట్టుదల అన్ని ఫోటోలు ఉన్నాయి, నేను మీడియాకి ఇస్తానండి మీకు అందరికి. ఏం జరిగిందో కూడా మొత్తం అన్ని. ఆయనకి వేరే అమ్మాయిలతో అఫైర్లు ఉన్నాయని నేను అడిగాను. అవన్నీ బాధపడుతుంటే ఆ MD బెల్లం వచ్చి మరి ఆవిడకి ఏం అవసరమో నాకు తెలియదండి. ఆవిడకి చెప్పుకున్నాను కూడా, తల్లిలో వెళ్ళి మాకు ఇంట్లో బాధలు ఉన్నాయని. ఆవిడ ఇంట్లో నన్ను వెళ్ళగొట్టింది. అది నా ఇంట్లో నన్ను బయటకు పంపారండి. అయినా 3 పిల్లల గొడవలో పోలీసులు ఎందుకు వస్తారండి? ఇలాగా పోలీసులకి ఏం పని? 3 పిల్లలకి కలుపుతానికి వస్తారా, లేకపోతే మా పిల్లల్ని కొట్టుకొని తీసుకెళ్ళడానికి వస్తారా? అంటే మీ పైన న్యాయం చేయమనండి. ఏదైనా ఉంటే న్యాయమైన సలహా ఇవ్వనండి ఎవరికైనా. మ్యామ్, మీ పైన ట్రెస్పాస్ కేసు ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు? ఏమో నాకు తెలియదండి. నాకు ఏది తెలియదండి. ఇంతవరకు నాకు నోటీస్ కూడా ఇవ్వలేదు. ఎందుకు వచ్చారు అని అంటే ఆ చూపిస్తున్నది ఏంటంటే నోటీస్ ఇవ్వడానికి వచ్చాము. నోటీస్ ఇవ్వడానికి 11 గంటలకు మీ ఆధార్ కార్డు ఇవ్వండి అని పోలీస్ స్టేషన్ 6 గంటలకు తీసుకెళ్లారండి. 11 గంటల వరకు కూర్చోబెట్టి అప్పుడు మీ ఆధార్ ఏంటి, మీ పేరు ఏంటి, మీ ఫోన్ నెంబర్ ఏంటి అప్పుడు అడుగుతున్నారండి. డైరెక్ట్ ఏమీ లేదండి. అసలు ఒక్క కాల్ లేదు, ఒక పోలీస్ వాళ్ళు గానీ, ఒక ఇన్ఫర్మేషన్ గానీ ఏమీ లేదు. నేను నా ఇంటికి వెళ్ళాను, నేను తప్పు చేయలేదు. ప్లానింగ్ తోనే చేశారండి అంతా. నేను పోలీస్ కమిషనర్ గారికి అందరికి కంప్లైంట్లు ఇచ్చాను. నా కాపీలు అన్ని ఉన్నాయి. అది తెలిసే వచ్చారండి మళ్ళీ. అంటే మీరు డివిసి అప్లై చేసినప్పుడు బయటనే ఉన్నారు లేకపోతే ఇంట్లోనే ఉన్నారు? నేను బయటే ఉన్నానండి, ఇంట్లో రాని. డివిసి అప్లై చేసినప్పుడు ఇంట్లోనే ఉన్నారు? అప్పటికున్నానండి. డివిసి ఇంట్లోనే ఉన్నారు.
ఇంట్లోనే ఉండి డివిసి అప్లై చేశారు. ఈవిడ వేరే బయట ఆవిడ చెప్పలేకపోతుందండి. వేరే కాశీకి అపార్ట్మెంట్ వెళ్ళింది, వేరే ఊరు వెళ్ళింది. వెళ్ళిన టైంలో ఈమె లేకుండా చూసి తాళాలు వేసేసి ఆమెను ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకోవడము, ఎక్కడికి వెళ్ళినా కంప్లైంట్స్ తీసుకోనివ్వకుండా చేయడము, ఇవన్నీ చేస్తుంటే 3 సంవత్సరాలు ఆ ఇంట్లో తలదాచుకుని చివరికి నా ఇంటికి నేను వెళ్తాను అని చెప్పేసి ఆవిడ ఇంట్లోకి ఆవిడ వెళ్తే జరిగినటువంటి దౌర్జన్యం ఇది, పోలీసుల దౌర్జన్యం. ఇక్కడ నేను ఒకటే మాట్లాడుతున్నా, దీని వెనక పని చేస్తున్న ఇన్ఫ్లుయెన్స్లు ఏంటి, పోలీసులు ఎందుకు ఉన్నారు, ఒంటరిగా ఉన్న మహిళ మీద ఇంతమంది పోలీసులు ఎందుకు దాడి చేశారు, అసలు ఎందుకు వచ్చారు, ఈ విషయాలన్నీ మాత్రం ఎంక్వైరీలో తెలియాల్సిందే. దీని వాస్తవాలు అనేటటువంటి బయటికి రావాల్సిందే. మానవత్వం ఉంటే ప్రజలందరూ ముందుకు వచ్చి నాకు న్యాయం చేయండి, అది ఒక్కటే కోరుకుంటున్నాను. ఎందుకు ఇలాగ ఆడదాని మీద ఇంత దౌర్జన్యం ఎందుకండి? ఇంతమంది పోలీసులు వచ్చారు, అందరికి ఇంట్లో లేడీస్ ఉండరా? ఎవరి ఇంట్లోనే ఇలా జరిగితే ఊరుకుంటారా? మేడం మీకు పోలీసు వాళ్ళు ఎక్కడెక్కడ కొట్టారు? చాలా దెబ్బలు కొట్టారండి. ఏం లోపల చాలా కొట్టారండి. మా లాయర్ గారికి ఇది గారు రాకపోతే అక్కడే నన్ను చంపేసి ఉండేవారండి. అంటే గోళ్ళతో ఏ పడితే లాగేసి కొట్టేసి కిందకేసి గుద్దేసి కార్లో కూడా బయట చూడనీయకుండా మొత్తం ఎలా అంటే లోపలంతా దెబ్బలేనండి. ఎవరు చూపించుకోము, లోపల ఉన్నాయండి, అవి పబ్లిక్ లో చూపించలేం కదా. అవన్నీ కూడా గాయాలు లేడీస్ కానీ జెంట్స్ కూడా పడిపోయారండి. అంటే మీరు అందరూ పడ్డారండి. వచ్చి ఎలా పడితే ఎలా లాక్కొని లాక్కొని 2వ అంతస్తు నుండి కిందకి లాగడం ఏంటండి? ఏంటి మెయిన్ డోర్, మా మాస్టర్ బెడ్రూమ్, మళ్ళీ డ్రెస్సింగ్ రూమ్, బాత్రూమ్ వరకు ఎక్కడున్నానని అన్ని డోర్లు కోసుకొని రావడం ఏంటండి? బాత్రూమ్ లో నేను అన్నాను మోషన్స్ అవుతున్నాయి, చీర మార్చుకొని వస్తానన్నా, లేదని పర లాక్కొని వెళ్ళాను. నేనేం తప్పు చేశాను? ఇంత అవమానం ఎందుకండి? ఒంటరి మహిళ పోరాటంతో పాటు జూబ్లీ హిల్స్ ఒంటరి మహిళ పోరాటం గురించి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్